మొదటి 6 వచనాలు నేనే చదువుతున్నాను. నీవు వారికి నియమించవలసిన న్యాయవిధులు ఏవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన యెడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడను. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానికి కూడా వెళ్ళవచ్చు. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన ఎడల తరువాత ఆమె వారి వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తులు, కానీ వాడు ఒంటిగానే పోవాలి. అయితే ఆ దాసు, నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను ప్రేమించుచున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనై పూర్ణలను నిజముగా చెప్పిన ఎడల వారి యజమానుడు దేవుని యొద్దకు వారిని తీసుకుని రావాలి. మరియు వారి యజమానుడు తలుపు వద్దకైనను వారి బంధం వద్దకైనను వారిని తోడుకొని పోయి వారి చెవిని కదురుతో గుచ్చవాలి. తరువాత వాడు నిరంతరము వారికి దాసుడై ఉండు. దీంతో పాటు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 12 నుండి 18 వరకు మనకు రాయబడిన వాక్య భాగంలో అవసరాన్ని బట్టి చదువుకుందాం. చదవబడిన ఈ వాక్య భాగం మన ప్రభు తన ఆత్మ ద్వారా దీవించునుగాక. మీ అందరూ ఎరిగినట్టు గత సంవత్సరం వరకు ప్రభువు నిరాటంకంగా తన పనిలో చిన్నవాడిని నన్ను ఉపయోగిస్తూ వచ్చాడు. కానీ సెప్టెంబర్ నెల నుండి వెన్ను సంబంధంగా L4 L5 ప్రాబ్లం వచ్చి రావడం, దానివల్ల ఒక నెల దినాలు బెడ్ రెస్ట్ చేయవలసి వచ్చింది. 2 నెలలు చేయాలి, కానీ ఆ నెల తర్వాత డాక్టర్ రివ్యూ చేసినప్పుడు మీ పరిస్థితి వేరుగా ఉన్నది, కానీ జాగ్రత్తగా ఉండాలని కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించారు. తర్వాత ఈ సంవత్సరం కూడా చాలా మేజర్ కాన్ఫరెన్సెస్ జనవరి ఫిబ్రవరి నెలల్లో ఉండగా ఆ మీటింగ్స్లో వాక్య పరిచర్య చేయడానికి సహాయం చేశారు. ఇన్ని సంవత్సరాలుగా మీరు నా స్వరం విన్నారు, అది ఇబ్బంది కలిగించలేదు. కానీ ఫిబ్రవరి 22 నుండి స్వరపేటికలో తేడా వచ్చి చాలా ఇబ్బంది కలుగుతున్నది. దానికి టెస్ట్లో తర్వాత ట్రీట్మెంట్ కూడా జరుగుతున్నది. నేను ఎక్కువగా మాట్లాడకూడదు, వాయిస్ రెస్ట్ ఇవ్వాలి ముఖ్యంగా అని డాక్టర్స్ చెప్పారు. ఏప్రిల్ నెలలో నేను చేయవలసిన కోరికలకు 1-2 కారణాల వల్ల రాలేకపోతున్నాను, క్షమించమని వారికి తెలియజేశాను. అయితే మధుసూదన్ గారు జనవరి నుండి ఈరోజు ఒక్కరోజు మీటింగ్ కొరకు అడుగుతూనే వస్తున్నారు. మిట్టగారు కూడా ఉండాలని కోరుకున్నారు, కానీ వారికి హాస్పిటల్ పని ఉన్నది కనుక పూర్తిగా సేవలో లేరు, వారికి రావడం సాధ్యం కాలేదు. ఈ నెలలోనే వారు భద్రావతి వెళ్ళవలసి వచ్చింది, ఢిల్లీ కూడా వెళ్తున్నారు, కనుక వారికి వీలు కాలేదు. అయితే ప్రభు చిత్తంలో డానియల్ పార్పస్టర్ గారిని ఎబెనెజర్ వ్యక్తులను మన మధ్య ప్రభు నడిపించినందుకై ప్రభుత్వ స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము ముగ్గురు మాట్లాడుకోలేదు, ఎవరు ఏమి అందించబోతున్నారో మేమేమి మాట్లాడుకోలేదు. కానీ ఉదయకాలం ప్రభు యాకోబు లాబాను మందలతో ఆయన చేసినటువంటి కొలువు లేక సేవ
అల్లుడే, కానీ నమ్మకమైన పనివాడుగా ఆయన చేసిన సేవ డానియేలు ద్వారా మనం విన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి సేవకుడుగా ఆయన చేసిన సేవ మార్కు సువార్తలో ఎక్కువగా వ్రాయబడింది. అది ఇప్పుడే ఇంతవరకు మనం విన్నాం. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో కూడా ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు యజమాని బాధ్యతలో ఉన్న దాసుడు, యజమాని ఎరుకలో ఉన్న దాసుడు, యజమాని ఏర్పరుచుకున్న దాసుడు. ఈ దాసుడు ఇంటిలో పనిచేస్తున్న దాసుడు. హెబ్రీయుడైన దాసుని నీవు కొనిన యెడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును అన్నాడు. 7వ సంవత్సరం అంటే అది విడుదల సంవత్సరం. 7వ సంవత్సరం దాసులుగా పనిచేసిన వారందరూ విడుదల పొంది వెళ్ళిపోవచ్చు. యూ కెన్ గో ఫ్రీ. ఏ నిర్బంధము లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా అతడు సేవను విడిచి నీ దగ్గర కొలువు అని మాని అతడు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. అతడు ఎలా వెళ్ళాలి అది కూడా రాశాడు. ఇవన్నీ వాస్తవంగా హెబ్రీయులకు రాయబడిన నియమాలు. అయినను దైవావేశం వల్ల కలిగిన లేఖనం ప్రయోజనకరం అని చెప్పాడు. ప్రతి లేఖనం ప్రయోజనకరం అన్నాడు. కనుక ఈ లేఖనాల్లో ఆయన దాసులమైన మనం ఎలా సేవ చేయాలి, నేను చెప్పాలనుకున్న విషయాలు దేవుని దాసులు ఇద్దరు నాకు తెలియకుండానే అందించాను. కనుక నేను చెప్పాల్సింది కొంచెం తేలికైంది. ఈ దాసుడు ఒంటరిగా వస్తే ఒంటిగానే వెళ్ళిపోవాలి. భార్యతో వచ్చినట్లయితే భార్య కూడా అతనితో వెళ్ళిపోవచ్చు. కానీ అతను వచ్చిన తర్వాత యజమానుడు వారికి భార్యని ఇస్తే ఆ భార్య, ఆమె ద్వారా కలిగిన పిల్లలు ఇక్కడ ఉన్న యజమానుని సొత్తు అవుతారు అన్నాడు. అతడు మాత్రం వెళ్ళిపోవచ్చు అన్నాడు. 5వ వచనం మాత్రం చదువుకుందాం. 21 నిర్గమకాండం 5వ వచనం చదవండి. అయితే ఆ దాసుడు నేను అంటే ఆ దాసుడు వెళ్ళిపోవచ్చు. 7వ సంవత్సరం వచ్చింది కనుక వెళ్ళిపోవచ్చు, స్వతంత్రుడుగా వెళ్ళిపోవచ్చు. ఒత్తిడి లేదు, నిర్బంధం లేదు. కానీ అయితే ఆ దాసుడు నేను నా యజమానుని, నా భార్యను, నా పిల్లలను నేను ప్రేమించుచున్నాను. నేను వారిని విడిచి స్వతంత్రుడై పోనొల్లను అని నిజముగా చెప్పిన ఎడల అన్నాడు. 5వ వచనంలో ఆ దాసుడు చెప్పిన మాటను బట్టి చేయవలసిన పని చెప్పాడు. ఐ కెన్ గో ఫ్రీ. నేను స్వతంత్రుడై వెళ్ళిపోవచ్చు. బట్ ఐ వోంట్ గో ఫ్రీ. నేను వెళ్ళను. ఐ కెనాట్ లీవ్ దిస్ హౌస్. ఈ ఇంటిని నేను విడిచి పోనొల్లను, ఈ పనిని నేను విడిచి పోనొల్లను, ఈ యజమానిని నేను విడిచి పోనొల్లను. వన్ సింపుల్ రీజన్. ఎందుకు అంటే నా యజమానుని నేను ప్రేమిస్తాను. మనం చేసే సేవ, సేవకులుగా కానీ, పెద్దలుగా కానీ, ఉపదేశకులుగా కానీ, పరిచారకులుగా కానీ మనము చేసే సేవ బాధ్యతను బట్టి చేసేది కాదు. అలా చేస్తే నిష్ప్రయోజనం. మనము చేసే సేవ మన ప్రభువును ప్రేమించి చేయాలి. సువార్థికుల, పెద్దల, పరిచారకుల, ఉపదేశకుల, మిషనరీల, స్టీవర్డ్స్, నిర్వాహకుల, ఎవరైనా సరే ఏ అంతస్తులో, ఏ స్థాయిలో మనమున్నా మనము చేసే సేవ ప్రభువును ప్రేమించి
చేయాలి అంతే. అప్పుడు తర్వాత 6వ వచనం వాని గురించి రాశాడు, అటువంటి దాసులు వేరే కేటగిరీకి చెందినవారు. ఎవరి దాసులు? అందరు దాసులకు చెవికి రంధ్రాలు ఉండవు. ఇటువంటి వారికి మాత్రమే చెవికి రంధ్రాలు ఉంటాయి. చెవికి రంధ్రాలు ఎలా ఉంటాయి అంటే మామూలుగా ఆభరణాలు పెట్టడానికి వరకు పెట్టే రంధ్రాలు అలా కాదు. యజమానుడు వీరిని తలుపు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. ఇలా చెప్పిన దాసునికి కదురుతో వారి చెవి గుర్చాలి, రక్తం కాదు. వారి చెవి అది పియర్స్డ్ ఇయర్, అది గాయపరచబడ్డది, రక్తము కారిన చెవి అది. అందులో కదురుతో గుచ్చబడింది కనుక వీరు బ్రాండెడ్. వీరెవరు? ఈ సర్వెంట్స్, ఈ దాసులు ఎవరు? ప్రత్యేకమైన కేటగిరీకి కోవకు చెందినవారు. వీరి కోవ ప్రేమించి సేవ చేసే దాసులు అనేటువంటి కోవ దానికి చెంది. ఇప్పుడు సిరివేళలో వచ్చిన వాళ్ళు చెవికి ఈ ఈ ఈ పద్ధతి ప్రకారం మరి చెవికి రంధ్రాలు ఉన్న దాసులు ఎంతమంది? పెద్దలు ఎంతమంది? పనిచేస్తున్నాం కానీ 2 చెవులకు రంధ్రాలు లేవు. సేవకులకు లేవు, బోధకులకు లేవు, పరిచారకులకు లేవు. ఎవరికో కొద్ది మందికి ఉన్నాయి అక్కడక్కడ. వారు ప్రేమించే సేవకులు, ప్రేమించే పనివారు అని స్పష్టంగా అర్థమవుతుంది. మనం చేసే ఏ రకమైన పని కానీ పరిచర్య కానీ ప్రభువును ప్రేమించి చేయాలని వాక్య భాగం ద్వారా మనం గమనిస్తున్నాం. మన యజమాని మనం ఎరిగి ఉండాలి. మా యజమాని యొక్క ప్రేమను, యజమాని మనకు అప్పగించిన ఇంటిని, ఆ పనిని, ఆ బాధ్యతను, దాని విలువను మనం ఎరిగి ఉండాలి. ఇటువంటి యజమానుడు నాకు ఎక్కడ దొరకదు. ఇటువంటి యజమానుడు నాకు ఇంకెవ్వరు లేరు. కనుక ఎలా పోగలను? 6 ఏళ్ళైనా 7వ సంవత్సరం వచ్చినా కూడా నేను పోను. వారిని ఏమని చెప్పారంటే నిరంతరము దాసుడు అని చెప్పారు. ఎ సర్వెంట్ ఫర్ ఎవర్. ఎన్నటన్నిటికీ దాసులు, ఎన్నటన్నిటికీ మనం దాసులు. రతన మందరంలో చెప్పాడు, పరలోకమందు మీకు యజమానుడు ఉన్నాడు. యజమానులారా, మీరు దాసులు ఉన్నారు, మీరు యజమానులు నిజమే. తులసిపత్రిలో చెప్పాడు, పరసేపత్రిలో చెప్పాడు, తిమోతి పత్రిలో చెప్పాడు, పేతురు పత్రిలో చెప్పాడు. యజమానులుగా ఉండేవారు, ఈ లోకంలో యజమానులుగా ఉండేవారు, వారి చేతి క్రింద పనిచేసేవారు. దాసులు ఎలా ఉండాలో వాక్యం చెప్తున్నది, యజమానులు ఎలా ఉండాలో వాక్యం చెప్తున్నది. యజమానులారా, మీకును పరలోకమందు యజమానుడు ఉన్నాడని ఎరిగి మీ దాసులెడల న్యాయమైనది, ధర్మానుసారమైన జరిగించండి అని చెప్పారు. మన యజమానికి మనం ఏం చెప్పనక్కర్లేదు. మన యజమాని న్యాయమైనదే జరిగిస్తాడు. కానీ ఆయన పిల్లమైన మనం ఎలా సేవ చేస్తున్నాం? మనం వెళ్ళిపోవడానికి అవకాశం ఉన్నా నేను నా యజమానిని విడిచి వెళ్ళను. ఈ ఇంటిని ప్రేమిస్తున్నాను, ఈ పనిని ప్రేమిస్తున్నాను, నా యజమాని నాకు ఇచ్చిన భార్యను, పిల్లలను ప్రేమిస్తున్నాను. మీరు వెళ్ళవచ్చు అని చెప్పినా కూడా నేను వెళ్ళను. ఐ కెనాట్ గో ఫ్రీ. నేను ప్రభువాన్ని పని విడిచిపెట్టి వెళ్ళను. ఈ పనికే నేను అంకితమయ్యాను. ఈ పని నాకు ఇష్టమైంది. ఈ పనిలో నేనేమీ ఆశించడం లేదు. నీ మెప్పు, నీ సంతోషం.
ఇది మాత్రమే నేను కోరుకుంటున్నాను. ప్రభువును సేవించే పనివారంగా మన యజమానిని మనం ఎంతవరకు ఎరిగి ఉన్నాం. మన యజమాని ఎంత ప్రేమ గలవాడు, మన యజమాని ఎంత మంచివాడు, మన యజమాని ఎంత న్యాయబద్ధంగా మనకు పనిని నియమిస్తాడు, అప్పగిస్తాడు ఎరిగి మనం ఆయన పని చేస్తున్నామా, అది మనం ఆలోచన వచ్చింది. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి ప్రభువు 7 శిష్యులను వెనుకంటి వేసిన వారిని పునరుద్ధరించి వారితో ఒక మాట ఆయన తెలుసుకోవాలని మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పేతురును ఉద్దేశించి ఆయన అడుగుతున్నారు. చదవండి 15వ వచనం. మనం కూడా చేయబోతున్నాం. వారు భోజనం చేసిన తరువాత ప్రభు అడుగుతున్నారు. యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీటికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? 3 సార్లు అడిగాడు. ఎందుకు అడుగుతున్నాడు? పేతురు వ్యసనపడుతున్నాడు, కానీ ప్రభు ఎందుకు అడుగుతున్నాడు? నీవు నన్ను ప్రేమిస్తేనే నీకు పని అప్పగిస్తా, నీకు పని చెప్తాను. నీవు నన్ను ప్రేమించకపోతే నీకు పని చెప్పను. నీ పని, నీ సేవ, నీ సర్వీస్ నాకు అక్కర్లేదు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ఉదయం మనం ప్రశ్నించుకున్నాం, ప్రభువును మనం ప్రేమిస్తున్నామా? ప్రేమించి పని చేస్తున్నాం. ప్రతిఫలాపేక్షతో పని చేస్తున్నామా? పనిని ప్రేమించి, ప్రభువును ప్రేమించి మనం పని చేస్తున్నాం. నిర్గమకాలంలో మనం చదువుకున్న స్థలంలో ఏం చెప్పాడు? నేను నా యజమానిని ప్రేమిస్తున్నాను, ఇంటిని, పనిని ప్రేమిస్తున్నాను, నాకు ఆయన ఇచ్చిన భార్యను, నా పిల్లలను నేను ప్రేమిస్తున్నాను. కనుక నేను ఎలా వెళ్ళగలను? నేను విడిచి వెళ్ళను, నిరంతరం ఇక్కడే ఉంటాను. జీవితకాలం మనం ప్రభువును సేవింపబద్ధులమై ఉన్నాం. ప్రభువును ప్రేమించుట అనేది చాలా ప్రాముఖ్యమైన కొరతగా పెట్టాడు ప్రభు. కదా, ప్రేమిస్తే ప్రేమించండి అని కాదు. అతని మనలో భక్తులు కొందరు చెప్పారు, నేను ప్రభువును ప్రేమిస్తున్నాను, నేను ఆయన ప్రేమిస్తున్నాను. కీర్తనలు మనం అక్కడక్కడ చదువుతున్నాం. దావీదు చెప్పాడన్నమాట, ప్రభువును ప్రేమించి. సువార్తల్లో కూడా ఆయన ప్రేమించిన వారు కనబడుతున్నారు. నీవు నేను ప్రభువును ప్రేమించాలి, ఆయన సేవ చేయాలంటే మొదట మనం ప్రభువును ప్రేమించాలి. కొరింథీ మొదటి పత్రిక 16వ అధ్యాయంలో ముగింపులో చెప్తూ ఒక మాట రాశాడు. చూడండి, 16వ అధ్యాయం 22వ వచనం. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువును అంగీకరించాం, ప్రభువును సేవిస్తున్నాం, కానీ నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని ఆ దాసుడు చెప్పినట్టుగా మనము ఆయనను ప్రేమిస్తే ఆయన పని అప్పగిస్తాం. ఆయన ప్రేమించకపోతే శాపము అంటే అర్థం ఏమిటి అంటే తప్పక మనం ఆయన ప్రేమించాలి, నష్టం ఉన్నది అన్నట్టుగా చెప్తున్నాడు. పౌలు ఈ సత్యాన్ని బాగా గ్రహించాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం దాంతో ముగించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ కృప కలుగును గాక అని చెప్తున్నాడు. ప్రేమించుట, ప్రభువును ప్రేమించుట, ప్రభువును ప్రేమించుట ఈ అంశాన్ని ఆలోచన చేయాలి. నన్ను ప్రేమించు వారికి అని రాశారు కదా, మనం ఆయన ప్రేమించి పని చేయాలి. తప్పదు అని సడుగుతూ బలవంతంగా బాధ్యత పెట్టారు కనుక
లిస్టులో డ్యూటీ చార్జ్ చేశారు కనుక నాకు తప్పదనగా ఆయన చెయ్యాలి అని సడుగుతో కాదు. అటువంటి సేవ ప్రభుకి అసలు అంగీకారం కాదు, సంతోషం కాదు. ఆ దాసుడు చెప్పిన మాట దినదినం మనం ప్రభుతో చెప్పాలి. ప్రభువా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నా, నీవిచ్చిన పని నమ్మకంగా చేయడానికి నన్ను బలపరచు, నాకు కృపను అందించు అని ప్రభు మీద మనం ఆధారపడాలి. ప్రేమించే దాసుడు ఈయన చెవి తేటగా కనబడుతుంది. తలుపు దగ్గరికి తీసుకుని వెళ్ళి కదురుతో వాడి చెవిని గుచ్చాలి, రక్తం కారుతుంది, రంధ్రం పడుతుంది. ఈ దాసుని చూసినప్పుడు ఇతడు మామూలు దాసుడు కాదు, అంటే సాదాసీద దాసుడు కాదు, యజమానిని ప్రేమించే దాసుడు, నిరంతరం దాసుడు, విడిచి వెళ్ళని దాసుడు. సువార్త పని విడిచి వెళ్ళిపోతున్నారా? సంఘాన్ని విడిచి వెళ్ళిపోతున్నారా? సేవను విడిచి వెళ్ళిపోతున్నారా? సేవ కన్నా సంఘం కన్నా మనకు ఆకర్షణీయంగా ఎక్కువగా కనబడేవి ఈనాడు ఏమైనా ఉన్నవా? నన్ను పరీక్షించుకోవాలి. వన్ వే వీఆర్ అన్ఫిట్ టు సర్వ్. మనము ప్రభువును ప్రేమించకపోతే ప్రభువును సేవించడానికి అసలు మనం సరిపోయిన వారము కాదు. అంటాం ప్రేమ, ఆయన ప్రేమించి పని చేయాలని ఆయన కోరుకుంటున్నారా? వాడు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళడం లేదు, వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. నిరంతరం యజమానితోనే ఉంటాం, ఇంటిలోనే ఉంటాం, ఈ పనిలోనే ఉంటాం. ఇటువంటి ఇంత మంచి యజమాని నాకు ఇంకెవరు లేదు అని గ్రహింపుతో అంకితమైపోయిన దాసుడు. తాను చేసే పని ఆయనకు బాగా స్పష్టంగా తెలుసు. ఒకవేళ పంపితే అతడు వెళ్ళిపోతే, అది వాక్య భాగంలో రాయబడిన కనుక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ భాగం కూడా మన సహోదరులు తాకి దాన్ని వివరించారు. పంపినప్పుడు ఎలా పంపాలో ఆయన చెప్తున్నారు. ఎలా పంపాలి? 21వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 21వ అధ్యాయంలో వాడు వెళ్ళవచ్చును అనే మాట రాశాడు కదా. 3లో చెప్పాడు, మళ్ళీ 4 చివరిలో కూడా చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 13వ వచనం చదువుకుందాం. అయితే వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేసినప్పుడు నీవు వట్టి చేతులతో వారిని పంపివేయకూడదు. మరి ఎలా పంపాలా? కొంత అవశ్యముగా వారికి ఇచ్చి పంపాలి అని చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి 14వ వచనం చివరిలో నీకు అనుగ్రహించిన దానిలో కొంత, అంతా కాదు, అంతా నీదే, కానీ అందులో కొంత నీవు దాసుని పంపితే పంపినప్పుడు అంటున్నాడు. పంపినప్పుడు అంటే ఇంటి నుంచి 7వ సంవత్సరం పంపినప్పుడు మాత్రమే కాదు. ఈ రిఫరెన్స్ మనము సేవకు సిఫారసు చేసిన వారిని పంపినప్పుడు వారిని వట్టి చేతులతో పంపకూడదు అని చెప్తున్నాడు. అన్నారు మాట. సంఘం యొక్క బాధ్యత ఇక్కడ చెప్పారు. ఏ సంఘము సేవకులకు పరాని వారిని సిఫారసు చేసి పంపిస్తున్నారు, వారిని వట్టి చేతులతో పంపకూడదు. వారు సేవకు వెళ్తున్నారు, ప్రయాణం చేయాలి,
సేవ నిమిత్తం వెళుతున్నారు, ఆత్మల కొరకు వెళుతున్నారు, సంఘాల స్థాపన కొరకు వెళుతున్నారు, సంఘాల క్షేమం కొరకు వెళుతున్నారు. పంపబడిన దాసులు నీవు పంపినప్పుడు పొట్టి చేతులతో పంపకూడదు అని చెప్పి. మరి ఎలా పంపాలి అంటే 14వ వచనం చదవండి. అది జ్ఞాపకం చేసుకొని నీవు మనకి ఇవ్వాలని చెప్తున్నాను. నీ మందలు ఇవ్వాలి, నీ కళ్ళములో ఇవ్వాలి, నీ గాలుగుల నుండి ఇవ్వాలి, కొంత అవశ్యంగా వారికి ఇవ్వాలి. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను, కొంత వారికి ఇవ్వవలెను అని చెప్తున్నారు. విన్నారా? కొంత వారికి ఇవ్వవలెను. 18 కూడా చదవండి, అదే అధ్యాయం 18. స్వతంత్రంగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలైనగా వాడు 6 సంవత్సరములు నీకు పని చేశాడు, సేవ చేశాడు కనుక జీతగానికి రావాల్సిన 2 జీతముల లాభము మరి జీతగాడుగా చేయలేదు కదా, దాసుడుగా నీ ఇంట్లో ప్రేమించి చేసినాడు. కాబట్టి ఒక దాసుని నువ్వు పెట్టుకుంటే దాసునికి జీతం ఇవ్వాలి. నీకు ఈ 2 జీతముల లాభము నీకు కలిగెను అంటారు. సంఘాల్లో నిలబడి సేవ చేసేవారిని గురించి సంఘ పెద్దలు ఎక్కువ ఆలోచన చేయరు. అన్ని సంఘాల్లో కాదు, చాలా సంఘాలు. మన దగ్గరికి ఎవరైనా వస్తే ఒక్క వర్తమానం ఇచ్చినా వారిని ఒట్టి చేతులతో పంపం కదా. అంటే పెద్దల డిగ్నిటీకి అది కదా, బిలో డిగ్నిటీ. ఒక్క వర్తమానం ఇచ్చి వెళ్ళిపోతా ఉంటే ఏదో కొంత ఇస్తాను. మరి నీ సంఘంలో ఉండి సువార్థికుడు ఎన్ని వర్తమానాలు ఇస్తాడు? నన్ను ఏమి ఇస్తున్నాడు ఆలోచించండి. నా కొరకు చెప్పండి. నేను కొంత తప్పక ఇవ్వాలి. నీకు ఎంత లాభం కలుగుతున్నది? ఎవరైనా వచ్చి ఊరకే కనబడి వెళ్ళిపోతే, కొన్నిసార్లు దర్శించి వెళ్ళిపోతే కూడా పరిచర్య చేయకపోయినా ఏదో కొంత ఇచ్చి పంపుతా ఉన్నాను. అంటే మొత్తానికి ఏమిటంటే పొట్టి చేతులతో పంపకూడదు. బైబిల్ ఏం చెప్తున్నదంటే వారికి రావలసినవేవనగా అన్నాడు. రావలసినవి అంటే అది వారి హక్కు అని మరొక చోట రాశాడు అన్నాడు. సేవ చేసేవారు లేవీయులుగా ఈ కాలంలో సువార్త పనికి పూర్తిగా అప్పగించబడి సేవ చేస్తున్నారంటే వారిని గురించి మనము హీనముగా తలంచకూడదు. అయ్యగారు ఇద్దరు చెప్పారు, జీతగాడు కాదు కదా, దాసులు, సేవకులు ప్రేమించి పనిచేస్తారు, సంఘాన్ని ప్రేమించి పనిచేస్తారు. ఈనాడు లోకంలో ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి, కానీ మనము సంఘము, సత్యము, సహవాసము దానికి కట్టుబడి సంఘాల్లో ఉండి సంఘాన్ని అట్టుబట్టుకుని జీవిస్తున్నాం. వారి అవసరాలు చెప్పరు, ఇది అవమానం. వారి అవసరాలు, పిల్లల అవసరాలు, అనుకోని రీతిగా వచ్చే మెడికల్ నీడ్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. చెప్తారా? చెప్పరు. మన సహవాసంలో లేవు. కానీ పెద్దలుగా ఉండేవారు, లేక సొమ్ము నిర్వహించేవారు. కొన్ని సంఘాల్లో పరిచారకులు నిర్వహిస్తారు, అనుభవం గల సంఘాల్లో పరిచారకులు నిర్వహిస్తారు. అంత ఎదుగుదల లేని సంఘాల్లో పెద్దలు నిర్వహిస్తారు. సొమ్ము పెద్దలే నిర్వహించాలని బైబిల్లో ఎక్కడ లేదు. సొమ్ము పని అపోస్తల కార్యంలో చెప్పినట్టుగా వాక్య పరిచర్య కన్నా విలువ కలిగింది కాదు, ఆత్మల పరిచర్య కన్నా విలువ కలిగింది కాదు. ఏ గ్రేటర్ వాల్యుబుల్ మినిస్ట్రీ మనకు అర్థమైతే ఆ జోయిక బొమ్మ. నేను చెప్పేది పెద్దల సంగతి. డీకన్స్ కెన్ హ్యాండిల్ మనీ. ఎవరైనా వచ్చారా? వారికి ఏమైనా దారి ఖర్చులు ఇవ్వాలా, ఇవి ఇవ్వాలా, లేక ఏమైనా కూరగాయలు తెచ్చి వంట చేయించాలా, పరిచయం, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. సంఘంలో పెద్దలే చేయాల్సిన పని. పెద్దలకు పెద్ద పరిచర్య ఉండాలి. పెద్దలకు పెద్ద పరిచర్య అంటే సొమ్ము పరిచర్య కాదు.
పెద్దలకు పెద్ద పరిచర్య అంటే ప్రార్థనలోను వాక్య పరిచర్యలో ఉండడం. ఆత్మల కొరకు వారు దర్శించి అనేక మందిని కట్టడం, సంపాదించడం, అందరూ అభివృద్ధి చేయడం, అది ముఖ్యమైన పరిచయం. కాబట్టి మెట్టుకు ప్రభువు యొక్క సేవకులు ఎవరైనా విజిటింగ్ వర్కర్స్ కానీ లేక లోకల్ వర్కర్స్ కానీ మనం అప్పుడప్పుడు దర్శించేవారు కానీ మనం ఆహ్వానించేవారు కానీ లేక మన సంఘాలు నిలిచి పనిచేసే సేవకులు కానీ దాని గురించి మనం ఆలోచన చేయాలి. బైబిల్ చెబుతుంది అట్లా. కొరింథీ 9:14 సువార్త ప్రచురించువారు సువార్త వల్ల జీవించాలని ప్రభు చెప్పాడు. పాత నిబంధనలో దానికి ఎన్నో వచనాలు చెప్పాడు. యాజకులకు రావలసినవేవనగా సంఖ్య 18 చదివి చూడండి. ఇజ్రాయేలు 18 చదివి చూడండి. కనీసం న్యాయమైనవి రావాల్సినవి అన్ని ఇశ్రాయేలు ప్రజలు అన్ని విషయాల్లో వారి భాగం ప్రభువుకి ఇస్తారు. ప్రభు ఆ భాగాన్ని సేవ చేసే యాజకులకు లేవీయులకు ఇచ్చారు. ఈ రీతిగా పంపబడిన సేవకులు వారిని ప్రభు విడిచిపెట్టాడు. సంఘాలు కృత నిబంధన కాలంలో మన ధర్మం మనం ఎరిగి వారు ఇబ్బంది పడడం మరి ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన సంఘానికి అవమానకరం. We should see that they serve the Lord well. వారికి ఆస్తిపాస్తులు ఉండేటట్టుగా చూడండి అని కాదు, వారి అవసరాలు తీరేటట్టుగా మనం ఆలోచన చేసి పంపడం, అది దేవుని యొక్క వాక్య సత్యం. నిర్గమకాండం 21లో ఈ దాసుని గురించి రాశాడు. మరి ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో కూడా ఆ భాగం అంతా మనం చదవకపోయినా యజమాని దాసుని అనే విషయాన్ని నేను చెప్తాను. మనకున్న యజమాని వంటి యజమాని ప్రపంచ చరిత్రలో మరెవరు లేరు. ఆయన ఐశ్వర్యం శోధింప శక్యము కానీ అదే సమయంలో ఆయన ప్రేమించే యజమాని, మనల్ని శ్రద్ధ వహించే యజమాని, మనకి ఎక్కువ పని చేయలేనంత పని ఇచ్చి మనం నలగొట్టేవాడు కాదు. ఫరో వంటి యజమాని కాదు. నమ్మకంగా రీజనబుల్ సర్వీస్, యుక్తమైన సేవ చేయవలసినది మాత్రమే ఆయన మనకు అప్పగిస్తారు. దాన్ని నమ్మకంగా చేస్తూ ప్రభువును మహిమపరచడానికి మనం పూనుకుందాం. మన మటుకు మనం ప్రభువును ప్రేమించే దాసులుగా, పనిని విడిచి వెళ్ళని దాసు, యజమాని విడిచి వెళ్ళని దాసు, సహవాసాన్ని, సంఘాన్ని, సత్యాన్ని విడిచి వెళ్ళని దాసులుగా మనం ముందుకు సాగుదాం. చిన్న ప్రార్థించేద్దాం.